2 అణాల నాణెం ఉండేది ఆ రోజుల్లో. ఆ 2 అణాల నాణెం, చల్లని నాణెం ఒకటి ఇంట్లో ఉంది, ఓ పక్కన పడేసి. ఓ పిల్లాడు నేను మారుస్తాను ఈ నాణెం అని దుకాణానికి పట్టుకెళ్ళి ఏదో వస్తువులు అడిగితే ఆ చిల్లర నాణెం చూసి ఆ సరుకులమ్మే వ్యక్తి ఇది చల్లని నాణ్యం అవతల పోవని పంపించేశాడు. లతా మంగేష్కర్ చిన్నపిల్ల గౌన్లు వేసుకొని తిరుగుతున్న రోజులు, నేను చూడు వెళ్ళి విజయం సాధించి సరుకులు పట్టుకొస్తానని పరిగెత్తికెళ్ళి గల్లా పెట్టెని ఉండేది, అది పెట్టే తెరవక్కర్లేదు, కన్న ఉండేది, అందులోంచి నాణ్యాలు పడేసేవారు పూర్వం. ఆమె వెళ్ళి ఇదిగో బేడ అంటే 2 అణాల నాణ్యం అనమాట, ఆ కన్నంలోంచి లోపల పడేసి కావలసిన వస్తువులను తీసుకుని వచ్చేసింది ఇంటికి. వస్తూనే ఆ పిల్లాన్ని చూసి చూడు నువ్వు వెళ్ళి చల్లని బేడతో ఏం తేలైపోయావు, నేను తెచ్చానంది. ఆ మాట విన్నారు. విని లోపల నుంచి బయటికి వచ్చి దీననాథ్ మంగేష్కర్, నువ్వు నీ గొప్ప కాదు, నువ్వు నా కూతురువని మీ పెట్టెలో పడేశాను ఇవ్వండి అంటే తీసి చూడకుండా వస్తువులు ఇచ్చేశాడు. కానీ ఇవాళ సాయంకాలం ఆయన డబ్బులు లెక్క పెట్టుకుంటాడు. చల్లని బేడ దొరుకుతుంది, గుర్తు పట్టచ్చు పట్టకపోవచ్చు. నువ్వు ఇలా మోసం చేయడం ఈ వయస్సులో నేర్చుకుంటే నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది, నువ్వు ఎట్లా బాగుపడతావు? ఈసారికి నీకు చిన్నతనం కలిగితే కలిగింది, నీకు ఇంకొక బేడ ఇస్తాను, ఈ బేడ పట్టుకెళ్ళి నువ్వు ఆయనకి ఇచ్చేసి, అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను, మీ గళ్ళాపెట్టిలో వేసింది సరి అయిన బేడ కాదు, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను, నా తండ్రికి అగౌరవం తేను, మా నాన్నగారికి ఈ విషయం తెలియదు, నన్ను మందలించి పంపారు అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసేయండి. ఆమె ఆ నాణెం పట్టుకెళ్ళి ఇచ్చేసి క్షమాపణ చెప్పి వచ్చేశారు. ఆ సంఘటన నా జీవితాంతం నాకు జ్ఞాపకం ఉండిపోయింది. ఆ పైన నా జీవితంలో నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడలేదు, మా నాన్నగారి ముఖం ఆయన మాట గుర్తొచ్చింది అని చెప్పుకుందావిడే. తండ్రి మాట పిల్లల్ని చిక్కుతుంది, తండ్రి మాట పెడచెవిన పెట్టకండి. తండ్రి గారు మిమ్మల్ని ప్రేమగా పిలిచి చెప్పినా కోపంగా చెప్పినా తండ్రి యొక్క వ్యధ ఆయన హృదయంలో మీరు పాడైపోకూడదన్న ఆర్తి ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో దండించాలనేటటువంటి తాపత్రయం ఉండదు.